ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారు రిలీజ్ చేసిన సెకండ్ ఇయర్ రివైజ్ టైం టేబుల్ కోసం డిస్కస్ చేద్దాం. ఇది ఫిబ్రవరి మార్చ్ 2025-26 సంబంధించిన పబ్లిక్ టైం టేబుల్. ఓన్లీ జనరల్ కోర్స్ చదువుకునే విద్యార్థుల కోసం తయారు చేయబడిన టైం టేబుల్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మొదటగా టైం టేబుల్ సెకండ్ ఇయర్ చదువుకునే విద్యార్థులకు మాత్రమే వివరించడం జరుగుతుంది. ఇది రివైజ్డ్ టైం టేబుల్. 2026లో జరగబో పబ్లిక్ ఎగ్జామ్ సంబంధించిన రివైజ్డ్ టైం టేబుల్ వివరించడం జరుగుతుంది. వాళ్ళకి సెకండ్ ఇయర్ చదువుకునే విద్యార్థులు ఎవరైతే సెకండ్ ఇయర్ చదువుకుంటున్నారో ఆ సెకండ్ ఇయర్ చదువుకునే విద్యార్థులందరూ కూడా ఈ ఎగ్జామ్కి అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ వచ్చి మార్నింగ్ 9 AM నుంచి 12 PM మధ్య 12 గంటల మధ్య డే 2 అంటాం. ఇక్కడ వీళ్ళకి జరగబోయే ఎగ్జామ్ వచ్చి డే 2 అంటాం. ఎందుకంటే డే 1 అనేది ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి డే 2 అనేది సెకండ్ ఇయర్ ఎగ్జామ్ అంటాం. అది ఫిబ్రవరి 24వ తారీఖున స్టార్ట్ అవబోతుంది సెకండ్ ఇయర్ చదువుకునే విద్యార్థులందరికీ కూడా. అది జనరల్ అవ్వచ్చు, ఒకేషనల్ అవ్వచ్చు. ఆ డే 2 ఎగ్జామ్ అనేది 24వ తారీఖున ఫిబ్రవరి 24వ తారీఖున కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ జనరల్ కోర్సుని చదువుకునే విద్యార్థులందరూ కూడా ఈ డే 2లో 24వ తారీఖున జరగబో ఎగ్జామ్ ఫస్ట్ ఎగ్జామ్ ఏదంటే సెకండ్ లాంగ్వేజ్ పేపర్ అంటాం. సెకండ్ లాంగ్వేజ్ పేపర్ వచ్చి తెలుగు లేదా సాంస్క్రిట్ లేదా హిందీ లేదా ఉర్దూ లేదా తమిళ్, వాళ్ళు ఏ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో సెకండ్ లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్ సంబంధించిన ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అది డే 2 సంబంధించిన అంటే ఫస్ట్ ఎగ్జామ్. యాక్చువల్గా సెకండ్ ఇయర్ జరగబో ఫస్ట్ ఎగ్జామ్ యాక్చువల్గా మనం డే 2 అంటాం. ఆ డే 2 ఎగ్జామ్ వచ్చి సెకండ్ లాంగ్వేజ్ సంబంధించి ఏ విద్యార్థులు అయితే ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు సెకండ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ విద్యార్థులు ఇక్కడ ఈ ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డే 4 అంటే ఫిబ్రవరి 26వ తారీఖున జరగబో డే 4 ఎగ్జామ్ రెండో ఎగ్జామ్. సెకండ్ ఇయర్ జరగబో రెండో ఎగ్జామ్ ఏదంటే ఇంగ్లీష్ పేపర్ 2 అంటాం. ఇంగ్లీష్ పేపర్ 2 ఒకవేళ ఫెయిల్ అయిపోయిన విద్యార్థులైనా సరే లేకపోతే రెగ్యులర్గా చదువుకునే విద్యార్థులైనా కూడా ఈ ఇంగ్లీష్ పేపర్ 2 ఎగ్జామ్ అనేది 26వ తారీఖున ఫిబ్రవరి 26వ తారీఖున డే 6 ఫిబ్రవరి 28వ తారీఖున కండక్ట్ చేయడం జరుగుతుంది. డే 6 ఎగ్జామ్ వచ్చి బాటనీ లేదా హిస్టరీ పేపర్ అని చెప్తాం. సెకండ్ ఇయర్ చదువుకునే విద్యార్థులకు మాత్రం బాటనీ, జువాలజీ అనే పేపర్ విడివిడిగా ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే ఫస్ట్ ఇయర్ చదువుకునే విద్యార్థులకైతే బయాలజీ అనే పేపర్ మాత్రమే ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. ఈ సెకండ్ ఇయర్ టైం టేబుల్లో బాటనీ లేదా హిస్టరీ ఎగ్జామ్ అనేది ఫిబ్రవరి 28వ తారీఖున కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే బైపీసీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు బాటనీ ఎగ్జామ్, ఎవరైతే హెచ్ఈసీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు హిస్టరీ ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా డే 8 వచ్చి మార్చ్ 4వ తారీఖున కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మ్యాథమెటిక్స్ పేపర్ 2A ఉంటుంది. అదేవిధంగా సివిక్స్ పేపర్ 2 అనేది ఉంటుంది. ఈ ఎగ్జామ్ ఎవరైతే ఎంపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యాథమెటిక్స్ పేపర్ 2A అనేది అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. సిఈసి హెచ్ఈసి విద్యార్థులు సివిక్స్ పేపర్ అనేది అటెంప్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా డే 10 అంటాం. డే 10 వచ్చి మార్చ్ 6వ తారీఖున జరగబో ఎగ్జామ్ ఏదంటే జువాలజీ పేపర్ 2 లేదా ఎకనామిక్స్ పేపర్ 2 అంటాం. అంటే బైపీసీ చదువుకునే విద్యార్థులందరూ కూడా ఈ జువాలజీ పేపర్ 2 అనేది రాస్తారు. అదే విధంగా ఈ సిఈసి విద్యార్థులు కానీ హెచ్ఈసి విద్యార్థులు కానీ ఎకనామిక్స్ పేపర్ 2 అనేది రాయడం జరుగుతుంది. ఇది డే 10 సంబంధించిన ఎగ్జామ్. అదేవిధంగా డే 12 గురించి తీసుకుంటే డే 12 వచ్చి మార్చ్ 9వ తారీఖున ఎగ్జామ్ జరుగుతుంది. ఈ మార్చ్ 9వ తారీఖున జరగబో ఎగ్జామ్ ఏదంటే మ్యాథమెటిక్స్ పేపర్ 2B అంటాం. మ్యాథమెటిక్స్ పేపర్ 2B అంటే ఓన్లీ ఎంపీసీ చదువుకునే విద్యార్థులు ఈ ఎగ్జామ్కి అటెండ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డే 14 వచ్చి మార్చ్ 11వ తారీఖున జరుగుతుంది. ఈ ఎగ్జామ్ వచ్చి కామర్స్ పేపర్ 2 లేదా సోషాలిటీ పేపర్ 2 లేదా ఫైన్ ఆర్ట్స్ అనేది లేదా మ్యూజిక్ పేపర్ అనేది ఎగ్జామ్ ఉంటుంది. ఎవరైతే సెకండ్ ఇయర్ చదువుకునే విద్యార్థులు ఉన్నారో సిఈసి చదివే విద్యార్థులు కానీ సోషాలజీ చదివే విద్యార్థులు కానీ ఫైన్ ఆర్ట్స్ చదువుకునే విద్యార్థులు కానీ మ్యూజిక్ పేపర్ కానీ తీసుకునే విద్యార్థులు కానీ వాళ్ళు ఈ ఎగ్జామ్కి అటెండ్ అవ్వడం జరుగుతుంది. అది డే 14 సంబంధించిన సెకండ్ ఇయర్ సంబంధించిన టైం టేబుల్. నెక్స్ట్ అదేవిధంగా మార్చ్ 13వ తారీఖున ఫిజిక్స్ పేపర్ 2 అనేది ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఎంపీసీ చదువుకునే విద్యార్థులు కానీ బైపీసీ చదువుకునే విద్యార్థులు కానీ ఈ ఫిజిక్స్ పేపర్ 2 అనే ఎగ్జామ్ అనేది అటెండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా డే 18 వచ్చి మార్చ్ 16వ తారీఖున డే 18 అనే ఎగ్జామ్ జరుగుతుంది. డే 18లో జరుగుతుంది. ఈ ఎగ్జామ్ వచ్చి మోడర్న్ లాంగ్వేజ్ కానీ జియోగ్రఫీ పేపర్ 2 కానీ బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్ అంటే బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్ 2 అంటే బైపీసీ చదువుకున్న విద్యార్థులు ఎవరైనా సరే ఎంపీసీ కూడా కావాలనుకున్నప్పుడు ఈ బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్
పేపర్ అనేది రాసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా డే 20 మార్చి 18వ తారీఖున ఎగ్జామ్ జరుగుతుంది. ఏంటంటే కెమిస్ట్రీ పేపర్ 2. సెకండ్ ఇయర్ చదువుకునే ఎంపీసీ విద్యార్థులు కానీ బైపీసీ విద్యార్థులు కానీ ఈ కెమిస్ట్రీ పేపర్ 2 అనే ఎగ్జామ్ అటెండ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డే 22 మార్చి 23వ తారీఖు లాస్ట్ ఎగ్జామ్. సెకండ్ ఇయర్ చదువుకునే విద్యార్థులందరికీ కూడా, జనరల్ కోర్స్ చదువుకునే విద్యార్థులందరికీ కూడా లాస్ట్ ఎగ్జామ్ మార్చి 23వ తారీఖుతో లాస్ట్ ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ ఏంటంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ కానీ లాజిక్ పేపర్. ఆ 2 పేపర్లు ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే ఆ ఎగ్జామ్కి అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడతో సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది మార్చి 23వ తారీఖు. ప్రాక్టికల్ సంబంధించిన రివైజ్ టైం టేబుల్ గురించి చూద్దాం. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ టైం టేబుల్ వచ్చి జనరల్ కోర్స్ విద్యార్థులందరూ కూడా, అంటే బైపీసీ ఎంపీసీ చదువుకునే విద్యార్థులు ఎవరైతే ప్రాక్టికల్స్ ఉంటాయో వాళ్ళకి ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 10వ తారీఖు మధ్య ప్రాక్టికల్స్ కండక్ట్ చేయడం అని బోర్డు వారు రివైజ్ టైం టేబుల్ రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వొకేషనల్ విద్యార్థులు ఎవరైనా ఉన్నారంటే ఆ వొకేషనల్ విద్యార్థులందరూ కూడా ప్రాక్టికల్స్ వచ్చి జనవరి 27వ తారీఖు నుంచి ఫిబ్రవరి 10వ తారీఖు మధ్య కండక్ట్ చేయడానికి బోర్డు వారు రివైజ్ టైం టేబుల్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడతో సెకండ్ ఇయర్ టైం టేబుల్ కోసం కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.